హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది నేను అసలు దాంట్లో వీడియోస్ పోస్ట్ చేసి, అంటే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి చాలా డేస్ అయింది. కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల పాపతో కుదరట్లేదు. సో ఇక్కడ నుంచి కొంచెం డైలీగా వీడియోస్, డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వైజ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మీ. అండ్ ఈరోజు నేను ఏ వీడియోతో వస్తున్నానంటే, రీసెంట్గా నేను కొన్ని అవుట్ఫిట్స్ అనేవి మీషో నుండి పర్చేస్ చేశాను. ప్లీజ్ ఇదైతే నేను ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదండి, బికాజ్ మీరు నా ఛానల్ని చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. నాకు ఇప్పటికే చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్, కానీ ప్రమోషన్స్ అనేవి ఈ టైంలో నాకు రావు. సో నేను నా పర్సనల్గా చూస్ చేసుకున్న అవుట్ఫిట్స్ అనేవి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి, సో కొంచెం మనకి కంఫర్ట్గా ఉండే క్లాత్స్ని నేను తీసుకున్నాను అనమాట రీసెంట్గా. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఫస్ట్ తీసుకున్న అవుట్ఫిట్ అనేది ఇదనమాట. అట్లా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉంది. అండ్ పైన మనకి ఇట్లా స్లీవ్లెస్ వస్తుంది అనమాట. నేను XXL తీసుకున్నాను, ఎందుకంటే మనం ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ చాలా లావ్ అయిపోయాము. సో XXL తీసుకున్నాను. అండ్ ఇది స్లీవ్లెస్ కదా, మనకి స్లీవ్లెస్ అంతా వేసుకోవడం అలవాటు లేదు. అంటే స్లీవ్లెస్ వేస్తాను, కానీ ఇది మరీ ఇట్లా చాలా సన్నగా వచ్చింది, సో మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది. సో దీనికోసం నేను పైన ఒక టీషర్ట్ తీసుకున్నాను అనమాట. ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయన్నమాట. చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ అయితే, మీరు చూస్తే అర్థమైపోతుంది. చాలా అంటే చాలా మెత్తగా ఉందన్నమాట. సో దీన్ని నేను దీని మీద పేరప్ చేస్తాను. ఈ వైట్ టాప్ ఏం తీసుకున్నానంటే, మనం ఇంకా వేరే వేటి మీదకైనా సరే మనం పేరప్ చేయొచ్చు. అండ్ ఇది అనేది మనకి వెకేషన్స్ వెళ్ళినా, లేదంటే మాల్స్కి అట్లా వెళ్ళినా, లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అట్లా కూడా వేసుకోవచ్చు. సో సమ్మర్ కాబట్టి మనకి అసలు వేసుకున్నామా అనే ఫీలింగ్ అనేది ఉండదు. చాలా మెత్తగా ఉంది క్లాత్ మాత్రం. అండ్ నెక్స్ట్ నేను ఈ ఆలియా కట్ డ్రెస్ తీసుకున్నాను. అంటే ఓన్లీ టాప్ అనమాట. ఇది మనకి ఇట్లా బ్లూ అండ్ వైట్లో వచ్చి ఇట్లా పైన ఇట్లా వచ్చిందనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది, చూడండి మీరు. చాలా అంటే చాలా మెత్తగా ఉంది. బయట అసలు ఆలియా కట్ డ్రెస్ తీసుకోవాలంటే 1300 1100 అని చెప్తున్నారు. సో నేను ఓన్లీ టాప్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు లెగ్గిన చున్నీ అంతా బ్లూ మొత్తం బ్లూ అంత ఇష్టం లేదు. సో నేను దీని మీదకి వైట్ చున్నీ అండ్ వైట్ లెగ్గిన్తో పేరప్ చేశాను. చాలా బాగుంది క్లాత్. కాకపోతే నేను ఒక మిస్టేక్ చేశాను, ఏంటంటే బై మిస్టేక్ రాంగ్ సైజ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఈ XXL వెళ్ళిపోయింది. నాకు యాక్చువల్లీ క్లాత్ని బట్టి సైజ్ అనేది సెట్ అవుతుంది. ఒక్కొక్కసారి L వస్తుంది, ఒక్కొక్కసారి XL వస్తుంది. ఈ XXL వెళ్ళిపోయింది సైజ్. దీన్ని ఇప్పుడు సైజ్ చేయించాలా, ఏం చేయించాలో అర్థం అవ్వట్లేదు. బట్ రిటర్న్ అయితే ఇవ్వను, ఎందుకంటే చాలా బాగుందనమాట క్లాత్. ఎప్పుడన్నా టెంపుల్స్కి, వెకేషన్స్కి, అట్లా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, మెయిన్ మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, రిసెప్షన్స్కి కానీ లేదంటే మెహందీ ఫంక్షన్స్ అలాంటి వాటికి టాప్స్ అనేవి మనకు చాలా అవసరం అవుతాయి. సో అది చాలా బాగుంది. సో ఏదో ఒకటి చేస్తాను సైజ్ ఇంకా. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది ఇది బ్లౌజ్ తీసుకున్నాను ఒకటి. హ్యాండ్స్ మనకి ఇట్లా రబుల్ హ్యాండ్స్ అనుకుంటే ఇట్లా రబుల్ హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ ఇట్లా దీనికి లైనింగ్ ఏం రాలేదు, బట్ కాకపోతే వెనకాల మనకి ఓపెన్ అండి, మొత్తం ఇట్లా థ్రెడ్స్ వస్తుంది. ఇట్లా వీ షేప్లో వస్తుంది అనమాట. మీరు చూస్తే ఇట్లా వీ షేప్లో వచ్చి ఇలా మనకి థ్రెడ్స్ వస్తాయి. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఒక శారీ ఉందనమాట, ప్లెయిన్ శారీ. దాని మీదకి బ్లౌజ్ కావాలని తీసుకున్నాను. లైనింగ్ లేకపోయినా కూడా క్లాత్ చూడండి మీరు, అసలు చాలా కంఫర్ట్ ఉంది. అండ్ మనకి మీ సమ్మర్లో బ్లౌజెస్ అనేవి కొంచెం గుచ్చుకుంటాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో ఇదైతే నాకు అసలు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మంచిగా కంఫర్ట్గా ఉంది, బాగుంది వేసుకోవడానికి కూడా. నేను ఆల్రెడీ ఒకసారి వేసుకుని ఇట్లా చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను, అందరూ చాలా బాగుంది అన్నారు. సో నచ్చితే కనుక ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టాప్ తీసుకున్నాను. ఇట్లా ఉంటుంది ఈ టాప్. అండ్ మనకి కింద ఇట్లా 2 పాకెట్స్ వస్తాయన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ ఇలా ఒకటే డిజైన్ వచ్చింది అంతా. ఇది మనకి నార్మల్ షార్ట్ ఫ్రాక్లో యూజ్ చేయొచ్చు, లేదంటే కింద లెగ్గిన్ పేరప్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనంటే దీన్ని షార్ట్ ఫ్రాక్లోనే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ట్రావెలింగ్స్ అప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అసలు మొత్తం ప్యూర్ కాటన్ అనమాట. నేను అసలు మీషో నుంచి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు మ్యాక్సిమం వాడు ఎప్పుడు క్రేప్ టాప్స్ అని అలా పంపిస్తాడు. బట్ ఇది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. జర్నీస్కి కానీ లేదంటే
సమ్మర్లో మనం ఎక్కడికన్నా ఏదైనా వెకేషన్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా మాల్కి వెళ్ళాలి, లేదంటే ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కూడా ఇది బాగుంటుంది. కంఫర్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. 3-4 హ్యాండ్స్ వచ్చాయి అండ్ నెక్కి ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. ఇలా బటన్స్, చిన్న చిన్న బటన్స్ వచ్చి అండ్ పాకెట్స్ వచ్చాయి. మన ఫోన్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏదన్నా బాగుంటుంది. ఇట్లా 2 జేబులు ఇలా హ్యాండ్స్ పెట్టుకొని ఫోన్ ఇచ్చినా బాగుంటుంది మనకి వేసుకోవడానికి. అండ్ ఇంకొక సింపుల్ టాప్ తీసుకున్నాను, జస్ట్ డైలీ వేర్ అసలు లేవన్నమాట, మొత్తం తీసేసాను. సో సింపుల్ టాప్ నేను తీసుకున్నాను, ఇట్లా మెరూన్ కలర్లో వైట్ వచ్చి. ఇది క్రేప్ టాపే, క్రేప్ క్లాతే, చాలా బాగుంది క్లాత్ కూడా. చూడండి మొత్తం ఇట్లా డిజైన్ వచ్చి లీవ్స్ డిజైన్ వచ్చిందంట. మొత్తం 3/4 హ్యాండ్స్ వచ్చాయి, రౌండ్ నెక్కే వచ్చింది. సో ఇదనమాట నేను రీసెంట్గా తీసుకున్న కలెక్షన్. అండ్ ఇంకా కొంచెం కలెక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ అండ్ మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంది. సో ఐఎమ్ ప్లానింగ్ టు బై మోర్ క్లాత్స్ అనమాట. సో ఇఫ్ మీకు గనుక వీటిలో ఏదైనా నచ్చింది, కోడ్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, దాని కోడ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకు వీటన్నిటిలో బాగా నచ్చింది ఇదొకటి, ఈ రెండు బాగా నచ్చినాయి. అండ్ ఆలియా కట్ డ్రెస్ ఒకటి, మెయిన్ నాకు టాప్ ఇదేంటి బ్లౌజ్ నాకు చాలా నచ్చింది. అండ్ అసలు దేని మీదకైనా రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ శారీస్ ఉంటాయి కదా మనకి ప్లెయిన్వి, బ్లౌజ్ కొట్టించుకున్నా ఈజీగా దాన్ని పేరప్ చేసేయచ్చు. అండ్ అది రౌండ్ నెక్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా చాలా ఎలిగెంట్ అనిపిస్తుంది లుక్. అండ్ రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, 3-4 లేయర్స్ రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకేం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ఐ నో నేను చాలా తక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, బికాజ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయిపోయినాయి, సో మళ్ళీ మనకి సపోర్ట్ వస్తుందా రాదా అని. సో చాలా ఆలోచించాను. బట్ ఏమో అట్లీస్ట్ ఉన్న 2K సబ్స్క్రైబర్స్ అయినా మన వీడియోస్ చూస్తే చాలు కదా మనకి, అట్లీస్ట్ మనకి కొంచెం సపోర్ట్ వచ్చినా చాలు కదా, ఎవరో ఒకరికి మనకి వీడియో నచ్చితే చాలు కదా అని చెప్పి ఐఎమ్ ప్లానింగ్ టు పోస్ట్ ద వీడియోస్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా నేను చేంజ్ చేసుకోవాలన్నా, వాయిస్ కానీ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, వీడియో క్లారిటీ కావాలన్నా, లేదంటే ఇంకేమన్నా మీకు నచ్చకపోతే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ చేంజ్ మై యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ఇట్ guys, we'll meet in next video. Bye bye, thank you.